వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ క్వీన్ కరిష్మా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఒక లైక్ చేసి గంట బెల్లు మాత్రం గట్టికి కొట్టండి. నా రొటీన్ అయితే మామూలుగా ఉండదన్నమాట. అసలే మా పాప కూడా ఉంది మా బాబుకి తోడు. ఇంకా మా బాబు అయినా ఒక చోట కూర్చుంటాడు, కానీ మా పాప అయితే కుదురుగా అస్సలు. గురువారం రోజు మా బాబు స్కూల్లో వాడికి ఫేర్వెల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా మార్నింగే లెక్సి గారెలకి అయితే వేశానండి. ఇంకా నేను ఒక పక్క పని చేసుకుంటే ఒక పక్క మా పిల్లలు చూడండి ఎలా చేశారో. ఆ ఉన్న బాదం పప్పు మొత్తం కింద పడేసి ఆ బొమ్మల కోసం కొట్టుకుంటున్నారు. ఇట్టుంటది. మళ్ళీ నాకు తిడుతుంది చూడండి మా పాప ఎలా తిడుతుందో. क्या करती कदी का कैसे करती चट्टी करती ना. మా పాప నన్ను ఎలా తిడుతుందో విన్నారు కదా. అట్టుంటుంది మరి. చాలామందికి ముస్లిమ్స్కి అర్థమేముంటుంది. అర్థం కాని వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తాను. నాకంట తోలు ఒలిచిద్దంట, అంతేకాకుండా నన్ను పచ్చడి చేసిద్దంట. నిండా 3 ఏళ్ళు కూడా నిండలేదు దానికి. అంటే 3 years వచ్చి జస్ట్ 3 months అయ్యాయి అంతే. అది ఈ 3 months వచ్చి 3 yearsకే తను ఇన్ని మాటలు చెప్తుంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా కదిలిస్తే కొట్టిద్దేమో అట్టుంది మా పాప ఇప్పుడు. ఒక్క దెబ్బ కొట్టినా చాలు పచ్చడి చేస్తా, నీకు తోలు ఒలుస్తా, నీ ముక్కుకు వస్తా అని దానికి వచ్చి రాని మాటలు అయితే చెప్తుందనమాట. అంటే తిడుతుంది క్యూట్గా. ఇంకా ఎట్లాగైతే పల్లెటూరులో పెరుగుతుంది కదా, మరి ఆ మాత్రం షార్ప్నెస్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే గారెలు అయితే ప్రిపేర్ చేసి బాబుకి అయితే తినిపించి ఫ్రెష్ అప్ చేపించి ఇంకా స్కూల్కి అయితే పిలుచుకొని అయితే వెళ్ళానండి. అప్పుడు నేను వెళ్ళేసరికి అందరు పిల్లల్ని అయితే రెడీ చేశారు. నేనేమో ఫ్రెష్ అప్ అవ్వలేదు, టిఫిన్ చేయలేదు. అయితే మేడం అన్నారు, సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, వీళ్ళ పాటకి ఒక 1 hour అయితే ఉంది మేడం టైం, ఎందుకంటే పిల్లలకి డ్రెస్సెస్ అయితే సరిపోలేదు, తేడానికి వెళ్ళారు అని చెప్పారు. అమ్మయ్యా అని ఊపిరి గట్టిగా పీల్చుకొని ఇంకా నేనైతే వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ 11:30కి అయితే వచ్చేసాను. నేను వచ్చే తర్వాత మేడమ్స్ అయితే కొంచెం ఫ్లవర్ అయితే పెట్టి అత్తర్ అయితే చల్లారు. బట్ నేను అత్తర్ అయితే యూస్ చేయను, నాకు ఎందుకు ఆ స్మెల్ పడదు. నేనైతే చెల్లించుకోలేదు కానీ బట్ ఫ్లవర్ అయితే పెట్టించుకున్నాను. ఈ పాప వచ్చేసి మా చెల్లెలు అనమాట, మా చిన్న బాబాయ్ కూతురండి. ఇంకా నేను వెళ్ళేసరికి ఇక్కడ ఏదో స్పీచ్ అయితే జరుగుతుంది. ఇంకా నేనైతే కాసేపు అయితే కూర్చున్నాను. ఇంకా మా బాబు అయితే రాలేదన్నమాట. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి. ఇంతకీ మా బాబు ఏ స్కూల్లో చదువుతున్నారని అడుగుతున్నారు. మా బాబు భాష్యం స్కూల్లో అయితే చదువుతున్నాడండి. ఇప్పుడైతే ఎల్కేజీ చదువుతున్నాడు. వాడినైతే నేను నర్సరీ అయితే చదివించలేదండి, డైరెక్ట్గా ఎల్కేజీలో వేయించాను. వాడికి ఇప్పుడు 4 years రన్ అవుతున్నాయి. బట్ వాడేమో క్యాపిటల్ లెటర్స్ అయితే రావట్లేదు, స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అయితే రాస్తున్నాడులే కానీ ఏబిసిడీలు స్మాల్ లెటర్ అయితే రావట్లేదు. అందుకని నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఎల్కేజీలోనే జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వీడియో స్పీచ్ కూడా కొంచెం లేటుగానే వచ్చింది. అందుకని ఇక్కడ మా బాబు అయితే ఎన్టీఆర్ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాడండి. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ ఆ సాంగ్ అనమాట. నేను పాట పెట్టొచ్చు బట్ కాపీరైట్ అయితే చూపిస్తుంది. అందుకని ఇంకా వీడియో మొత్తం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని మొత్తం అయితే ఇంకా మ్యూట్లో పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కాసేపు ఏమో ఎగురుతున్నాడు, కాసేపు ఏమో దిక్కులు చూస్తున్నాడు మా ఓడైతే. మా అబ్బాయే కాదు చాలామంది పిల్లలు అంతే, చిన్న పిల్లలు కదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కదా. బట్ కొంచెం మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మా ఓడైతే. నేను ఇంత ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు మా బాబు దగ్గర నుంచి, ఇంత బాగా కూడా చేస్తాడా అని చెప్పేసి. ఇక్కడ లాస్ట్ వన్ నించొని ఉన్నాడే తెల్లబ్బాయి, అదిగో ఈ అబ్బాయి నా అబ్బాయి అంటే నా కొడుకు నా పోలికలు అయితే రాలేదు. మరి ముందు ఎలా ఉంటాయో. బట్ నేనైతే డ్యాన్స్ అయితే ఇరగదీస్తాను. మా స్కూల్ ప్రతి ఈవెంట్కి నేను డ్యాన్స్ వేస్తానండి. మళ్ళీ ఇక్కడ కామెంట్ చేయకండి నువ్వు ముస్లిమ్స్ అమ్మాయివే కదా డ్యాన్స్ వేస్తావా అని చెప్పేసి. ఎందుకంటే ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలండి. ఇప్పుడు చిన్నపిల్లలు కో ఎడ్యుకేషను అందరు కలిసి ఉంటారు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇలాంటి తేడాలు భేదాలు ఏముండవు కాబట్టి ఎంజాయ్ చేస్తాము. ఇంకా నేనైతే బజార్కి వెళ్ళి బురకాలు అయితే కొంచెం కుట్లుడిని ఉన్నాయండి, అవి అయితే వేయించుకొని ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చాను. గురువారం రోజు జాగవీరాత్ పండగ కదా, ఇంకా పెద్దవాళ్ళకైతే ఇలాగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెడతారండి. ఇంకా ఆ రోజు ఇంకా మా అత్తయ్య అయితే వండి నాకైతే పంపించారు. నాకైతే ఆ రోజు వండడం పని అయితే లేదనమాట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మా అత్తయ్య ఏది వండి
వండినా నాకైతే పంపిస్తారనమాట. పులావ్ చేయని, చికెన్ చేయని, మటన్ చేయని పంపిస్తూ ఉంటారు. అంతే నేను కూడా అలాగే పంపిస్తాను. లేకపోతే నేను ఫోన్ చేస్తే వచ్చి ఇంట్లోనే తిని వెళ్ళిపోతారనమాట. నాకు కొంచెం ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఇవాళ రేపట్లో ఇచ్చేవాళ్ళు కూడా ఉండట్లేదు. కొంతమంది అత్తయ్యలు అయితే చూసుకోరు. బట్ మా అత్తయ్య అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వండిన ప్రతి ఫుడ్ అయితే మాకు పంపిస్తారు. ఇంకా అది తినేసి వాడి ఫేర్వెల్ డే ఫంక్షన్ అయిపోయాను. నా పని అయితే అయిపోయింది. మా ఆయనకేమో ఫుల్ వర్క్ ఉండి ఆఫీస్లో ఆయన అయితే రాలేకపోయారు. ఇంకా ఇంతేనమాట ఈ వీడియో. చాలామంది లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి అంటున్నారు. చాలామంది మినీ వ్లాగ్స్ తీయమని కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ నాకైతే కుదరట్లేదండి. నిద్ర ఉండట్లేదు సరిగ్గా పిల్లలతో. చూసారు కదా నా కళ్ళు ఎలా లోపలికి వెళ్ళిపోయాయో. నేను ఇప్పుడు మీకు ఈ వీడియో తీసింది కూడా నేను 11:30, 12:30 అలా అయిందనమాట టైం. ఇదేంటి ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.